अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरिं श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे। अच्युतं केशवं सत्यभामाधवं माधवं श्रीधरं राधितं इन्दिरामन्दिरं चेतसा सुन्दरं देवकी नन्दनं नन्दजं सन्ददे। श्री गुरुभ्यो नमः। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं। భగవత్పాదులు రచించిన స్తోత్రాలు అనేకము చూసేము ఇంతకుముందు. అలాంటి అద్భుతమైన స్తోత్రాల్లో ఒకటి శివ మానస పూజ. మన శివరాత్రి ఇప్పుడే గడిచింది. మా పరమేశ్వరుడిని తలుచుకుందికి ఏ ఒక అవకాశం దొరికినా అది మనకి చాలా గొప్ప అవకాశము అని అనుకుని ఇలా శివ మానస పూజ గురించి మీకు చెప్పే ఇలా ఒక అవకాశం వచ్చింది అంటే మా గురు కృప వల్ల అని ఈ ధర్మధేను ఛానల్ కృతజ్ఞత చెప్పుకుంటూ మనం ఈ శివ మానస పూజ అనే ఐదు శ్లోకాలు, ఆ 5 శ్లోకాలు చాలా అద్భుతమైన మనసుకు ఆనందం కలిగించే స్తోత్రాలు. ఇది మనం చూసారంటే శివ మానస పూజ అని ముందు పరమేశ్వరుడు గురించి చెప్తున్నాం కనుక శివ పూజ అంటే మనం రోజు నిత్యకర్మగా చేసుకున్న పూజ ఉంది. మానస పూజ మానస పూజ అంటే ఏంటండి? మన కష్టపడి ఇలా పూజలు అలా చేస్తూ ఉంటాము. మీరు ఇలా అలాంటి పూజ అక్కర్లేదు, మానస పూజ అనేస్తే ఇంకా మేము చేసే పూజలకు ఒక ఇదేంటండి అని అనుకుంటారేమో. మానస పూజ చేయడం అనేది చాలా కష్టమైనదండి. ఇది మనం మనసు కోతి లాంటిది అంటారు. మనం మనసుని కంట్రోల్ చేసుకుందుకు అసలు వీలనే కాదు. అలాగే ఇలాంటి మనం సాక్షాత్తుగా చేసే పూజలు అలా వందల కొద్దీ చేస్తూ ఉంటే అప్పుడు మనస్సు ఒక పరిపక్వత చెంది దానివల్ల ఒక చోట్ల నిలిచి ఈ మనసు అనే కోతి ఒక చోట్ల ఆగి ఆ పరమేశ్వరుడు గురించి తలుచుకుని అప్పుడు ఆ మానస పూజ చేసేందుకు మనం అర్హతలు అవుతామండి. లేకపోతే మనం ఉట్టి మానస పూజ అనుకుంటూ ఉంటే మధ్యలో ఒకసారి నేను మా పరమేశ్వరుడిని తలుచుకుంటాను, మధ్యలో ఒక నా ఫోన్ రింగ్ అయింది, మధ్యలో కరెక్ట్ గా నేను కూర్చుందాం అనుకున్నప్పుడు అప్పుడే ఎవరో ఒకరు బిల్లు కొట్టారు, పాల బిల్లు కావాలి, పేపర్ బిల్లు కట్టాలి, ఇది అది అని అమెజాన్ నుంచి కొరియర్ వచ్చింది. ఇలా మనకి లక్ష వస్తువులు ఇలా మళ్ళీ డిస్టర్బ్ చేసుకుందుకునే ఇలా కాచుకునే ఉంటాయి. ఎప్పుడు కొంచెం ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకుని పరమేశ్వరుడిని ధ్యానం చేద్దామంటేనే అంత కష్టం అనుకున్నప్పుడు ఇలా మానస పూజ అని అనుకుంటే ఒక పూజలో ఎన్ని ఉపచారాలు ఉన్నాయి అవన్నీ పరమేశ్వరుడికి చేయాలి కదండి. అందుకని కొంచెం ఒక సమయం ఆ పరమేశ్వరుడికి చెందించాలి. అలా ఉన్నప్పుడు ఈ మానస పూజ చేయడం అన్నది అంతకంత కష్టం అండి. అలా మనస్సులోనే ఆ పరమేశ్వరుని పూజ చేసుకోవాలి అన్నది ఈ శివ మానస పూజ. అది ఎలా చేసుకోవాలి అన్నది మన ఈ స్తోత్రంలో. ముందు మనం పూజ అంటే ఏంటండి, ఇక్కడ మనం ప్రతిదినం ఏమో స్నానం, సంధ్య, జపోహోమం, దేవతా పూజనం, ఆతిథ్యం ఇది షట్కర్మాని దినే దినే అని ప్రతిరోజు దేవతా పూజను ఒక నిత్య కర్మగా మనం చెయ్యాలి అనేది శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. గృహస్థుడికి 2 వేళలు చెయ్యాలి, సన్యాసుడికి 3 వేళలు చెయ్యాలి, ఇది నిత్య కర్మ అని చెప్పబడింది. ఈ పూజ అన్నది కొన్ని చోట్ల 64 ఉపచారాలను చూస్తాం, కొన్ని చోట్ల 16 ఉపచారాలను చూస్తాం. పురుష సూక్తమో, స్త్రీ సూక్తమో, లేకపోతే సద్యోజాతాది మంత్రంలో చెప్పుకుంటూ ఉపచారాలన్నీ చెయ్యాలి అని. ఏ ఉపచారాలు ఉండి అండి? ధ్యానము, ఆవాహనము, ఆసనము, పాద్యము, అర్ఘ్యము, ఆచమనము, స్నానము, వస్త్రాభరణము, యజ్ఞోపవీతము, గంధము, అర్చనము, ధూపము, దీపము, నైవేద్యం, తాంబూలం, నీరాజనం అనేది 16 ఉపచారాలు. ఇది కాకుండా మనకి పుష్పము, ప్రదక్షిణ, నమస్కారాలు ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇది ఒక్కొక్కటి చేసామంటే ఇలా ముందు ధ్యానం అంటే ఏ ఒక స్తోత్రం చూసినా కూడా మీరు ముందు ఒక 2-3 శ్లోకాలేమో ఆ రూపాన్ని
అవయవ వర్ణనం చేసుకుని ఆ పరమేశ్వరుడు రూపాలు లేకపోతే అమ్మవారి రూపాలని చేసుకుని ఈ ఎందుకు ఇది చెప్తామండి అంటే ఆ మనస్సులో తన రూపాన్ని అనుకుని ఆ పరమేశ్వరుని ఆ మనస్సు అన్నది పట్టుకుందుకు తలుచుకుందుకు ఒక ఆలంబనం అనమాట. ఎందుకంటే పరమేశ్వరుడు ఇలా ఉంటారు అండి అని చేత్తో త్రిశూలంతోనూ అలా ఇలాంటి ఒళ్ళంతా విభూతి రాసుకుని ఇలా పైన గంగాదేవి జటలో ఇలా కట్టుకొని ఇలా అంటే మనం తలుచుకుంటే చేస్తే అప్పుడు మనకి మనసులో అది తలుచుకోవడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. అమ్మవారి గురించి చతుర్భుజే చంద్రకళావతంసే అన్నట్టు మనకి అలా 4 చేతులతో కలిగిన పైన చంద్రుడు బింబంతో కలిగిన అమ్మవారు అలా ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ధ్యాన శ్లోకంలా ఉంటుంది. అదే ధ్యానం అని అంటాం. ఆవాహనం అంటే ఆ దేవతని మనం ఆహ్వానం చేస్తున్నాము రమ్మని, ఇన్విటేషన్ అని. సో అలా ఆహ్వానం ఇలా ఒక్కొక్క దానికి ఈ ఒక్కొక్క ఉపచారానికి ఫలం కూడా చెప్పబడింది ఇక్కడ. శతక్రతు ఫలం అని ఆవాహనంకి, దాని తర్వాత ఆసనం అని శక్రత్వం అని ఫలం. ఆసనం అంటే అక్కడ ఆ దేవతని కూర్చోబెట్టడం అని. దాని తర్వాత పాద్యం అంటే బయట నుంచి వచ్చారు కదండి, కాళ్ళు కడుక్కోవాలి, బయట ఎంత ఎండలో ఎంత కష్టపడి వచ్చారు అని చెప్పి వాళ్ళకి ఆ దేవతకి కాళ్ళు కడిగేలా చేయడం. అంటే దానివల్ల పాతకాలన్నీ పంచపాతకాలు అంటే అవన్నీ నాశనం అవుతాయి అని అంటారు పాద్యము. దాని తర్వాత అర్ఘ్యము, దాని తర్వాత ఆచమనము. ఆచమనం 4 వర్ణాలకి సమానం, ఎవరైనా చేయాలి అని చెప్పబడింది. దాని తర్వాత స్నానం అంటే సర్వ అవయవ ఫలం అది. సో ఇలా అర్ఘ్యము ఆచమనం అంటే నీళ్లు ఇవ్వడం, దాహశమనానికి చేతులు కడుక్కోవడానికి అలా నీళ్లు ఇవ్వడం. స్నానానికి నీళ్లు ఇవ్వడం. వస్త్రాభరణం ఆయువర్ధనం అని ఫలం చెప్పబడింది, వస్త్రం ఇవ్వడం. యజ్ఞోపవీతం ఇవ్వడం, యజ్ఞోపవీతానికి బ్రహ్మలోక ప్రాప్తి ఫలం ఉంది. గంధం ఇవ్వడం, అది గంధర్వలోక ఫలం అని చెప్పింది. అర్చనం అనేది మనం ఇలా పుష్పంతో ఇవ్వడం, అలా దాని అర్చనం అంటారు. ధూపం, పాపం దహతి ఇది ధూపం వల్ల పాపం అంతా నశనం వస్తుంది. దీపం ఇస్తే దానిలో మృత్యు వినాశనం అనే ఫలం వస్తుంది. నైవేద్యం అంటే మనకు భక్షణాలు ఇవ్వడం, సర్వకామ ప్రాప్తి అని. దాని తర్వాత తాంబూలంకి రూపం ఫలం అని. నీరాజనం అంటే కర్పూర నీరాజనం. ఇలా ఇదంతా దాని తర్వాత పుష్పం ఇస్తే పుణ్యమును, ప్రదక్షిణం చేస్తే సత్యలోక ప్రాప్తి అని ఇలా చెప్పబడింది. ఈ ఆవాహనం అనేటప్పుడు అది ప్రాణ ప్రతిష్ఠ చేస్తూ అంటే చేస్తారండి ఆవాహని. ఇక్కడ ఆవాహితో భవ, సంస్థాపితో భవ, సన్నిహితో భవ, సన్నిరుద్ధో భవ, అవకుంఠితో భవ అని 5 మంత్రాలు చెప్తాం మనం. ఒక్కొక్క దానికి మనం అర్థం చేసుకుని చేస్తే మనం ఇంకొంచెం ఒక భక్తి కలుగుతుంది మనలో. ఆవాహితో భవ అంటే నా ముందు రావాలి అని పరమేశ్వరుని కోరుకుంటూ. సంస్థాపితో భవ అంటే ఇక్కడ కూర్చోవాలి ఆసనములో అని. సన్నిహితో భవ అంటే నా దగ్గరికి రావాలి, నా మనసులోనే ఎప్పుడూ ఉండాలని. సన్నిరుద్ధో భవ అంటే నా దగ్గరికి వచ్చి నేను చెప్పిన మాటలన్నీ వినాలి, నేను నీకు చెప్పే మంత్రాలు అవన్నీ నువ్వు వినాలి అని. అవకుంఠితో భవ, నన్ను చుట్టూ ఉండాలి, నన్ను చుట్టూ ఏది వచ్చి నన్ను ఈ నీ పూజ నుంచి నన్ను డిస్టర్బ్ చేయకుండా నువ్వు చూసుకోవాలి, ఏ ఒక డిస్టర్బెన్సెస్ లేకుండా అని. ఇలా ఆవాహనం, ప్రాణ ప్రతిష్ఠ అని ఇలా 16 ఉపచారాలు. అలా ఆవాహనం అంటే 5 మంత్రాలు. ఇవన్నీ మనం పూజలో ఎప్పుడు చూస్తూ ఉంటాము. కానీ ఇవన్నీ ఈ పూజ చేసినట్టు మనం ఇంతకు ముందే కూడా చూసినాం. పరమేశ్వరుడికి ఈ పూజల వల్ల సంతోషం కలుగుతుంది అని మనం ఎప్పుడు అనుకోకూడదు. ఇది పరమేశ్వరుడు అనే ఆప్తకాముడు. ఆయనకి రావాల్సిన సంతోషమో, లేని సంతోషం కొత్తగా రావడమో, లేకపోతే ఆయనకి లేని వస్తువు ఇప్పుడు రావడమో అన్నది ఉండదు. ఆయన అన్నీనే పొందిన ఆయన, ఎప్పుడూనే సంతోషం కలిగిన ఆయన. ఆశుతోషి అని పేరు పరమేశ్వరుడికి. ఆయనకి ఏకం హి బిల్వం సలిలం చకించిత్ సమర్పితం శంకర భక్తిమూర్త్య అని ఒక చిన్న చుక్కనిస్తేనే పొంగిపోయి సంతోషంతో మనకు కావాల్సినన్ని ఇస్తారు అని. అందుకని ఈ ఉపచారాలన్నీ ఆయన్ని సంతోషపరచడం కాదు, ఆయనకి సేవలు చేసే ఒక భాగ్యము ఆయన మనకి ఇచ్చారు అని. మన భక్తిని మన్నించి ఉపచారాల్ని ఆయన స్వీకరించడానికి ఒక రూపం తీసుకున్నారు అని. స్యాత్ పరమేశ్వరస్యాపి ఇచ్ఛావశాత్ మాయామయం రూపం
సాధక అనుగ్రహాయ అని, సాధకులకి భక్తులకి అనుగ్రహం చెయ్యాలి అని చెప్పి ఇలా మాయామయమైన రూపం తీసుకున్నారు. ఇలా పరమేశ్వరుడుగాన కృష్ణుడుగాన అవతారాలు తీసుకున్నారు అని ఇది చెప్పి విన్నాం మనం. ఇలా భక్తుల్ని అనుగ్రహం చేయడం కోసం అవతారం చేయడం అని మనం చాలా చోట్ల విన్నాము. ముఖ్యంగా ఈ నారాయణీయం అనేది కృష్ణుడి గురించి చెప్తుంటే, బంధుమిచ్చతి యమేవ సజ్జనస్థ భవంతమై బంధుర్మిచ్చతి సనయుజ్య స్థాన గుణాన్ బహూన్ ద్వయంగులాన్ అఖిల కిలైక్షత అని కృష్ణుడు ఆ యశోదాదేవికి అల్లరి చేస్తూ ఉంటే కట్టి పెడేద్దాం అనుకుంటే ఎంత పెద్ద తాడు తెచ్చినా మళ్ళీ మళ్ళీ ఇంకా కొంచెం వదలని పెద్ద చేసి ఇంకా కొంచెం వదలని చేసి వాళ్ళ అమ్మని కొంచెం ఏడిపించేట. దాని తర్వాత వాళ్ళ అమ్మ బాధని తన ఇతో చూడలేక తన కట్టపడేందుకు ఒప్పుకున్నాడు అని. ఇది చాలా అద్భుతంగా ఇలా పరమేశ్వరుడు ఎంత గొప్ప పరమేశ్వరుడు అయినా కూడా తన భక్తులకి అనుగ్రహం చేయడం కోసం ఇలాంటి ఇది చేసాడు అని. ఇది మన కర్ణాటక సంగీతంలో కూడా ఎన్నో భక్తి రసంతో కూడిన పాటలతో ఇవన్నీ ఇలా చెప్పబడింది. ఈ 60 దాంట్లో కూడా ఎన్న తపం చేయదనే అని యశోద ఎంగుం నిరై పరబ్రహ్మన్ అమ్మా వెండ్రాయక ఎన్న తపం చేయదనే అని, అన్ని చోట్ల ఉన్న పరబ్రహ్మణ్ణి అమ్మా అని నువ్వు పిలిపించుకునే అంత పుణ్యము నువ్వు ఎంత పుణ్యం చేసేవో అని. అలాగే తెలుగులో కూడా ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు అని, యశోద ఒక ముంగిట ముత్యము ఈ కృష్ణుడు అని. ఇలా పరబ్రహ్మ స్వరూపం అండి ఆ కృష్ణుడు. అయినాను ఆ యశోదకు అనుగ్రహం చెయ్యాలి అని ఇలా తన కట్టపడడం కాకుండా వాళ్ళ అమ్మ దగ్గర ఇలా అన్ని అల్లర్లన్నీ చేసి వాళ్ళ ఇదిగా ఉండి ఇలా ఎలా మనకి అలాగే అలాంటి పరమేశ్వరుడు మనకి ఇలా ఇలా షోడశోపచారాలతో పాటు పూజ చేసేందుకు మనకు ఒక ఉపచారాన్ని స్వీకరించడం కోసం మన భక్తిని మన్నించి ఇలాంటి ఒక రూపం తీసుకున్నాడు అని అది చెప్పి ఇప్పుడు ఈ శ్లోకాలు ఆరంభించేద్దాం. ఇక్కడ నేను చెప్పినట్టు మనం నిజమైన పూజలు చేసేందుకు అంటే ఒక్కొక్క దానికి మన పూజా సామాగ్రిలు అన్ని సంపాదించి పెట్టుకోవాలి. పూజ చేయడం అనేది చాలా సులువైన విషయం కాదు, చాలా కష్టపడాలి. ఒక్కొక్క దానికి పువ్వులు తీసి పెట్టుకోవాలి. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పువ్వులు వినాయకుడికి తులసి పూజ చేయకూడదు అంటారు ఒక రోజు తప్ప. అలాగే మా పరమేశ్వరుడికి కూడా మొగలి పుష్పం నిషేధం అంటారు, మొగలి పుష్పంతో పూజ చేయకూడదు. అలా చూసుకుని పుష్పాలు తెచ్చుకుని అలా కర్పూరాలను నిరాజనంకి కర్పూరం చేసుకుని నైవేద్యంకి ముందు వంటలన్నీ చేసుకుని నైవేద్యం తయారుగా పెట్టుకుని స్నానాలన్నీ చేసుకుని అన్ని ధూపం దీపం అన్ని తయారు చేసుకుని పుష్పాలన్నీ వాళ్ళ దేవతలన్నింటినీ శుభ్రం చేసి పెట్టుకుని మనం శుభ్రంగా ఉండి దేవతలన్నీ విగ్రహాలన్నీ శుభ్రం చేసుకుని చేసుకుని ఇల్లంతా శుభ్రం చేసుకుని దాని తర్వాత మనం ఏ ఒక్క డిస్టర్బెన్స్ ఉండకూడదు, మనకి అడ్డంకులు ఏది ఉండకూడదు అన్ని చేసుకుని తర్వాత పూజలో కూర్చుని అలా పూజ అన్ని అయ్యేదాకా మనకి అంతంత కష్టాలు. పూజలకి అంత కష్టం అంటే హోమాలకి అంతకన్నా ఎక్కువ కష్టం అండి. కానీ మానస పూజ అంటారా, ఇవన్నీ మానస పూజలో ఇంతకుముందు చెప్పినట్టు చాలా కష్టమైంది. నిజం 100 పూజలు చేస్తే కానీ మనసు ఒక చిత్తశుద్ధి అనేది రాదు మానస పూజ చేసేదానికి. కానీ ఈ మానస పూజ ఒక గొప్పతనం ఏంటంటే దీనికి ఇది చేసేందుకు మీకు ఆర్థిక స్తోమత ఉండాలి అనేది లేదండి. నాకు నైవేద్యం అంతంత చేసేందుకు దేవుడా నాకు అంత లేదు, వస్తువులు లేదు, నాకు అంత డబ్బులు లేదు, నేను ఎంతో చెయ్యాలి కానీ చేసేందుకు నీకు అభిషేకాలు ఎన్నో దాంతో చేయాలి, పాలతోనూ పెరుగుతోనూ నెయ్యితోనూ ఎన్నో చేయాలి, కానీ అవన్నీ నాకు చేసేందుకు నాకు ఆర్థిక స్తోమత లేదు అని ఏమాత్రమూ కష్టపడక్కర్లేదు. ఎందుకంటే మనసుతో తలుచుకుందుకు ఏది ఖర్చు అవ్వదండి, మీకు ఏ ఒక్క కష్టము పడక్కర్లేదు. అది శివమానస పూజ ఒక గొప్పతనం అని. అందుకుని ఈ మానస పూజ అప్పుడైనా ఏమాత్రం కక్కుర్తి ఏది లేకుండా మనకి అంత ధనాలు మనకి పరమేశ్వరుడికి సమర్పించే అంత ధనాలు ఎంత కావాల్సి అంత ఉంది అని తలుచుకుని అది పరమేశ్వరుడికి ఇద్దాము అనే ఒక మనసులో ఒక చిన్న ఆలోచన ఉంటే అదే అండి మా పరమేశ్వరుడికి కావాల్సింది. మరి చూద్దాం ముందు శ్లోకం. రత్నై కల్పితమాసనం హిమజలై స్నానం చ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం జాతి చంపక బిల్వ పత్ర రచితం పుష్పం చ ధూపం తథా
దీపం దేవదయానిదే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం అని. అంటే ముందు ఆసనం అండి, రత్నై కల్పితం అని. ఆసనము రత్నాలతో కూడిన ఆసనము, దాంట్లో నిన్ను కూర్చోబెడుతున్నాం. ఈ రత్నం అనేది మనకి చాలా శ్రేష్టమైంది. మళ్ళీ దాంట్లో అందుకని ఎవరైనా చాలా గొప్ప వాళ్ళు ఉంటే వాళ్ళని ఆడవాళ్ళు స్త్రీ రత్నం అంటారు, లేకపోతే పురుష రత్నం అంటారు. అలా అంటే ఆ ఆడవాళ్ళు ఆవిడ చాలా గొప్ప ఆవిడని చెప్పడం కోసం శ్రేష్టత్వం చూపించేందుకును, ఆవిడ చాలా శుద్ధమును, చాలా ఆవిడ ఇన్వాల్యుబుల్ అంటారండి వీళ్ళు. అంటే ఆవిడకి వెలకట్టలేనంత శ్రేష్టము అని చెప్పడం కోసం అలా రత్నం అనేది ఇది. ఆయుర్వేదంలో కూడా మనం ఏదైనా ఒక రోగం చేయాలంటే మంత్రం మణి ఔషధం అంటూ. సో ఈ మణి అంటే రత్నం అండి. దానివల్ల మనం దాని ఒక గొప్పతనం ఆయుర్వేదంలో కూడా చెప్పబడింది. వేదంలో కూడా హోతారం రత్నదాతామం అని, అగ్ని ఏమో ఒక అగ్నిమీలే పురోహితం అని అక్కడ ఋగ్వేదంలో ఆరంభం చేస్తూ ఉంటే, అక్కడ అగ్ని ఏమో ఈ రత్నం ఇస్తుంది అని, చాలా శ్రేష్టము అని అక్కడ చెప్పబడింది. ఇలా వేదాల్లో కూడా ఒక రత్నం ఒక శ్రేష్టం చెప్పబడింది. అలాంటి నానా రత్నాలతో కల్పితమైన ఒక ఆసనము, కల్పితమైన ఆసనం అని చెప్పండి, అలాంటి ఆసనము నేను మీకు కల్పిస్తున్నాను అని. దాని తర్వాత హిమజలై స్నానం. హిమజలయం అంటే గంగాజలంతో మీకు స్నానం చేస్తూ, రుద్రాభిషేకం చేస్తూ మీకు అద్భుతంగా గంగే గంగేతి యో పురూయాత్ యోజనానాం శతైరపి అని మీకు గంగాజలంతో మీకు అద్భుతంగా మీకు అభిషేకం చేస్తూ, ఇది శివుడికి గవ్య శృంగంతో అభిషేకం చేస్తాం చెప్పబడింది. అది కాకుండా ఒక్కొక్కసారి రుద్రాభిషేకం చేస్తూ ఉంటే ఏ వస్తువులతో చేయాలి, ఏ వస్తువులతో చేస్తే ఎంత పుణ్యమో ఇవన్నీ కూడా చెప్పబడింది. ఇది ఏం చూసారంటే, ప్రథమం గంధ తైలం చ, ద్వితీయం పంచగవ్యకం, పంచామృతం తృతీయం చ, చతుర్థం ఘృతమేవ చ, పంచమం పయసా స్నానం, దద్నా స్నానం తు షష్టకం, సప్తమం మధునా స్నానం, అష్టమం చ ఇక్షుఖండనం, నవమం నిమ్నతోయం చ, దశమం నారికేలకం, ఏకాదశం గంధతోయం అత కుంభాభిషేకనం అని. ముందు గంధంతో, దాని తర్వాత పంచగవ్యకంతో, మూడవదేమో పంచామృతంతో, నాలుగవదేమో ఘృతం నెయ్యి, ఐదవదేమో పయస పాలు, ఆరవదేమో దది, దాని తర్వాత ఏడవదేమో మధు తేను, అష్టమమేమో ఇక్షుకంటకము చెరుకు రసముతో, నవమం నిమ్నతోయం అంటే నిమ్మకాయ రసముతో, దశమం నారికేలకం కొబ్బరి నీళ్లతో, ఏకాదశం గంధతోయం గంధపు నీళ్లతో, దాని తర్వాత అత కుంభాభిషేకనం అని. ఇలా ఒక్కొక్క దానికి ఫలం కూడా తోయం తుశాంతికం ప్రోక్తం గంధద ఇలం సుఖప్రదం. ముచ్చి నీళ్లతో చేస్తే, శుద్ధమైన జలంతో చేస్తే మీకు శాంతి కలుగుతుంది, గంధంతో చేస్తే సుఖం కలుగుతుంది. పంచగవ్యం పవిత్రం చ అయం పంచామృతం తథా, పంచగవ్యంతోనో పంచామృతంతోనో చేస్తే మీకు పవిత్రత వస్తోంది. ఘృతం మోక్షపరం విద్యాత్ క్షీరమాప్రియాత్వర్ధనం అని. ఘృతం నెయ్యితో చేస్తే మోక్షం వస్తుంది, క్షీరంతో చేస్తే ఆయుర్వర్ధనం వస్తుంది. దది సంపత్ప్రదం చైవ మధు మాధవతోషధం అని. అలా దదితో చేసే సంపత్తు కలుగుతుంది, మధుతో చేస్తే ఇది మధుర వాక్య కలుగుతుంది. ఇక్షుసారం బల ఆరోగ్యం, ఇక్షుసారం చేస్తే బలము ఆరోగ్యము వస్తుంది. లికుచం చ జ్ఞానవర్ధనం, మీరు లికుచం చేస్తే జ్ఞానం వర్ధిస్తుంది. నారికేల ఉదకం చేవ సాలోక్య ఆనందదాయకం, అన్ని ఈ లోకంలో కాకుండా మిగతా లోకంలో అన్నింటిలో కూడా ఆనందం వచ్చేలా కలుగుతుంది అని. ఇలా ఒక్కొక్క దానికి ఫలము చెప్పబోంది. ఇలా పరమేశ్వరుడికి ఇవన్నిటితోనూ నేను అభిషేకం, ఇవన్నీ మానస పూజకి అన్నిటినీ నేను చేస్తున్నాను అనుకుని చేసేందుకు ఏమాత్రం, ఎలాగే మనసుతో కదా కండి, ఏమాత్రం ఇది లేకుండా ఇవన్నిటితోనూ చేస్తున్నాను కల్పించండి అని. హిమజలై స్నానం చ దివ్యాంబరం, దివ్యమైన వస్త్రాలతో మీకు ఇస్తున్నాను, మిమ్మల్ని ఇలా ఆసనంలో కూర్చోబెడుతున్నాను. వాసో దదాతి సర్వై దేవతా ప్రీనాతి అని తైత్తరీయ బ్రాహ్మణంలో చాలా అద్భుతమైన వస్త్రాలు ఇస్తే దేవతలన్నీ సంతోషపడతారు అని ఇలా చెప్పబడింది. అది కాకుండా దాని తర్వాత స్నానం చ దివ్యాంబరం నానా రత్న విభూషితం, మిమ్మల్ని నేను నానా రత్నాలతో, ఈ లోకంలో ఎన్ని విలువైన రత్నాలు ఉన్నాయో అవన్నీ రత్నాలతో మిమ్మల్ని అలంకరించి, మృగమద మోదాంకితం చందనం, ఇలా చందనంతో అలంకారం చేస్తాను. మృగమదం
జింక దగ్గర నుంచి ఒక సుగంధ ద్రవ్యంని తయారు చేస్తారు. ఆ సుగంధ ద్రవ్యము చందనము మీ పైన నేను మీ శరీరంకి నేను శరీరం పైన రాసి మిమ్మల్ని నేను ఆనందపడతాను అని. జాతి చంపక బిల్వ పత్ర రచితం పుష్పం చ ధూపం తథా. సో పరమేశ్వరుడికి జాతి చంపకం బిల్వం ఇలా అన్ని పత్రాలతో మీకు నేను పూజ చేస్తాను అని. ఇలా పరమేశ్వరుడికి అష్ట పుష్పాలతో పూజ చేస్తే చాలా ఇష్టం అండి. ఇది పున్నాగ నీలోత్పలం కుందం జాజి మందారం మల్లి కరవీరం పంకజం ఇవన్నీ చేస్తే పరమేశ్వరుడికి చాలా ఇష్టం. మొగలి పుష్పం నిషేధం ముందే కూడా చెప్పాను. ఇది బెల్లం అంటే బెల్లం ఒక గొప్పతనం ముందే చెప్పాను. ఏకం ఈ బెల్లం శరీరం చకించితే సమర్పితం శంకర భక్తి మూర్తి అని. ఒక బెల్లం కూడా ఇస్తే పరమేశ్వరుడు అత్యంత ఆనందపడిపోతారని ఇలాంటి పుష్పాలు పత్రాలతో ఆ పరమేశ్వరుడికి పూజ చేసి ధూపం తథా ఇలా ధూపం చూపించి దీపం దేవ దయానిదే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం అని. ఇలా దీపాల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇది ఒక ఒత్తుతో వస్తే అది ఆదిత్య దీపం లేకపోతే బ్రహ్మ దీపం అంటారు. 2 ఒత్తులతో ఉంటే జీవ పరమాత్మలు అని 2. ఇది 3 ఒత్తులు అంటే 3 లోకాలతో ఉన్న దీపం అని. 4 అంటే 4 పురుషార్థాలు ధర్మ అర్థ కామ మోక్షం అవి 4 కలుగుతాయి అని. అలా 4 ఒత్తులతో దీపం. పంచ ప్రాణాలు ప్రాణాపాన వ్యాన ఉదాన సమానంతో ఉండిన 5 ఒత్తులతో దీపాలు. అది కాకుండా 27 ఒత్తులతో ఉన్న నక్షత్ర హారతి అని కూడా చెప్తారు గుడిలో అంతా. ఇలాంటి చాలా రకాలు ఉన్నాయి. అది కాకుండా వృషభము నాగము సింహము ఇలాంటి చాలా ఉన్నాయి. ఇది ఇవన్నీ దీపంలో ఒక ఇది. దీపం దేవ దయానిదే పశుపతి ఓ పశుపతి ఓ దయానిధి ఇవన్నీ నేను హృత్కల్పిత మనస్సుతో కల్పించి ఇస్తున్నాను, దయచేసి నువ్వు తీసుకో అని. అద్భుతమైన ముందు మొదటి శ్లోకము. దాని తర్వాత 2వ శ్లోకం. సౌవర్ణే నవరత్న కండ రచితే పాత్రే కృతం పాయసం భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభా ఫలం పానకం శాకానామయుతం జలం రుచికరం కర్పూర కండోజ్వలం తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు అని. మళ్ళీ సౌవర్ణే నవరత్న కండ రచితే పాత్రే ఘృతం పాయసం. మీకు ఒక పాత్రంలో నైవేద్యం పెడుతున్నాను, ఘృతము పాయసము. ఈ నైవేద్యము అన్నది మనం నిజంగా నైవేద్యం పెడితే ఒక్కొక్కసారి పరమేశ్వరుడికి మనం ఏం తిన్నానో ఒకసారి పరమేశ్వరుడికి చూపించేసి తినాలండి. ఆయన ఎప్పుడూనే నాకు ఇది కావాలి అది కావాలని అడగరు. ఆయన మీరు ఇచ్చింది ఒక్కసారి కూడా ఒక చిన్న ముక్క కూడా తీసుకోడు. తీసుకుంటే మీరు మళ్ళీ పెడతారా పెట్టరా అని అది ఒక సందేహం. కానీ ఆయన ఎప్పుడూనే నాకు ఇది కావాలి తీసుకోవడం అన్నది ఉండదు. అందుకని అలా లౌకికంగా పెట్టాలంటే అట్లీస్ట్ మానసికంగానే నేను పెడుతున్నాను అని అనుకోండి. మానసికంగా పెట్టేందుకు మళ్ళీ ఇంత వంట వండాలి అని కష్టం లేదండి. ఘృతం పాయసం ఇప్పుడు నైవేద్యం అని 5 రకాలు పెట్టాలి అంటారు. భక్ష్యం భోజ్యం లేహ్యం చోష్యం పేయం అని. ఒకటి నవిలి తినేది, ఇంకోటి భోజ్యం అన్నం లాంటిది, ఇంకోటి లేహ్యం కొంచెం నవిలి కొంచెం నాకి తినేది, మరి చోష్యం పాయసం లాంటిది, పేయం అంటే తాగేది, ఈ చారు లాంటి తాగేది ఇవన్నీ. దాని తర్వాత ఇలాంటి 5 నైవేద్యాలు ఇవన్నీ రత్నాలతో కూడిన సౌవర్ణి బంగారు పాత్రము నవరత్నాలతో చేయబడిన ఆ పాత్రంలో మీకు ఇవన్నీ ఘృతము పాయసము నెయ్యి పాయసం పోటీ భక్ష్యం పంచవిధం 5 రకాల ఇది చేసి పయోదది పాలు పెరుగు ఇవన్నీతో కలిపి రంభాఫలం పానకము. రంభాఫలం అంటే అరటి ఇది అర్థం. అరటి పండు అన్నది చాలా సులభంగా తినచ్చు, నవలడానికి కష్టం లేకుండా అని. అందుకని రంభాఫలం ఎప్పుడు పెట్టాలి అంటారు. దాని తర్వాత శాఖ నామయుతం జలం రుచికరం. కూరలు ఇలా అన్ని రకాల పళ్ళు అన్ని పెట్టి జలము పెట్టి రుచికరంగా ఇవన్నీ కలిపి మీకు నైవేద్యం పెడుతున్నాను. అది కాకుండా కర్పూర కండోజ్వలం కర్పూర కండం మీకు కర్పూరంతో మీకు కర్పూరం వెలిగించి మీకు నేను నీరాజనం చేస్తున్నాను. తాంబూలం మనసా మయా విరచితం. ఆఖరికి ఒక తోమలపాకుతో మీకు తాంబూలంని కూడా మీకు ఇస్తున్నాను. ఇవన్నీ నేను మనసుతో విరచించి భక్తితో మీకు సమర్పిస్తున్నాను. ఓ ప్రభో భక్త్యా ప్రభో స్వీకురు. ఓ పరమేశ్వర నువ్వు స్వీకరించు అని చెప్పబడింది 2వ శ్లోకము. 3వ శ్లోకం. ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం
వీణా భేరి మృదంగ ఖాలకలగ గీతం చ నృత్యం తథా సాష్టాంగం ప్రణతి స్తుతిర్బహువిధ ఏతత్ సమస్తం మయా సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాన ప్రభో అని 3వ శ్లోకము. ఇలా పరమేశ్వరుడికి ఛత్రము, చామరము, వ్యజనము, ఆదర్శకము ఇలాంటివన్నీ మేము సమర్పిస్తున్నాము. ఛత్రం అంటే గొడుగు అండి. దూరమస్మాత్ ఛత్రవోయంతు వీతాహ అని ఆయన బయట ఎండ ఏది పడకూడదు ఆయనకి అని ఎండ నుంచి వర్షం నుంచి కాపాడుకు గొడుగు. చామరం ఒక మృగం ఒక తోకతో చేయబడింది, ఆయనకి ఆశ్వాసన కోసం ఇలా పక్కన ఊపుతో. అందుకు వ్యజనం అంటే ఈ ఫ్యాన్ లాంటిదండి. వాళ్ళకి చెమట పట్టకుండా శ్వేద సమానకం అని, శ్వేదం అంటే చెమట పట్టకుండా వ్యజనము. దాని తర్వాత ఆదర్శకం అని అలంకార ప్రియుడు అని, ఇలా పరమేశ్వరుడికి చేసిన అలంకారంని ఆదర్శంలో చూసుకోవడం కోసం ఒక అద్దము. ఇవన్నీ పరమేశ్వర నీకు నేను సమర్పిస్తున్నాను. ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చ ఆదర్శకం నిర్మలం. నిర్మలం అంటే చాలా శుద్ధమైన ఒక ఆదర్శము అని. వీణ, బేర్, మృదంగ, కాహలం ఇవి 4 వాద్యాలండి. వీణము, భేరి, మృదంగము, కాహలం. కాహలం అంటే పెద్ద ఒక డ్రమ్ లాంటిది అనమాట. ఇలాంటి ఇవన్నీ వాద్యాలు. ఇవన్నీ వేదాల్లో కూడా చెప్పబడిందండి. ఈ నృత్యము, గీతము ఇలాంటి వాద్యాలతో అని. ఇలాంటి వాద్యాలతో గీతము, నృత్యము నేను మీకు సమర్పిస్తున్నాను. నిజంగా పాడితే ఎంత మధురంగా ఉంటుంది నాకు తెలియదు, కానీ మనస్ఫూర్తిగా నా మనస్సులో నేను పాడుతున్నాను. పరమేశ్వర స్వీకరించు. సాష్టాంగం ప్రణతి స్తుతిర్ బహువిధ. నీకు సాష్టాంగ నమస్కారం చేసి బహువిధమైన స్తోత్రాలు మీకు చెప్పి ఏతత్ సమస్తం మయా సంకల్పేన సమర్పితం తవ విభో. ఓ పరమేశ్వర, ఓ విభు, నీకు నేను సంకల్పంగా ఇవన్నీ నేను సమర్పిస్తున్నాను. పూజాం గృహాన ప్రభో. ఓ ప్రభు, ఈ పూజని నువ్వు స్వీకరించాలి అని 3వ శ్లోకము. దాని తర్వాత 4వ శ్లోకం అహంగ్రహ ఉపాసన అండి. అంటే నా లోపలే అన్ని ఎలా పూజ అని. ఆత్మా త్వం గిరిజా మతి సహచర ప్రాణ శరీరం గృహం పూజా తే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాని సర్వా గిరో యద్యత్ కర్మ కరోమి తద్ అఖిలం శంభో తవారాధనం. నేను ఈ లోకంలో జీవించి చేసే అన్ని వస్తువులు నిన్ను గురించి తలుచుకునే చేస్తున్నాను. ఆత్మాత్వం, నువ్వే నా ఆత్మ, నా లోపల ఉండి నా జీవాత్మగా ఉండి చేసేది నువ్వే. గిరిజామతి, మా అమ్మవారు నా మతి, నా బుర్రలో ఉంది, నా అన్నిని నడిపిస్తోంది. సహచర ప్రాణ, నా ప్రాణం అంటే ఎవరండి? శివగణాలు ఉన్నారు కదండి, వాళ్ళే నా ప్రాణాలు, పంచప్రాణాలు, ఇంద్రియాలన్నీ. శరీరం గృహం, నా గృహం అని ఈ శరీరమే ఇవందరికీ గృహము. మా పరమేశ్వరుడికి, పార్వతికి, శివగణాలందరికీ గృహంగా నా శరీరం ఉంది. పూజాతే విషయోపభోగ రచన, నేను బయట విషయాలన్నింటినీ అనుభవిస్తున్నాను కదండి, ఈ శబ్దాలు అవన్నీ విని అవన్నీ పరమేశ్వర నీకు సమర్పించే పూజ. నిద్రా సమాధి స్థితి, నేను నిద్రపోయేటప్పుడే సమాధి స్థితిలో ఉంటున్నాను. సంచార పదయో ప్రదక్షిణ విధి, నేను కాళ్ళతో నడిచి ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్తున్నా కదా, అదే పరమేశ్వర నీకు నేను సమర్పించే ప్రదక్షిణం. స్తోత్రాని సర్వాగిరో, నేను నా జీవితంలో గడపాలి చెప్పి మాటలన్నీ మాట్లాడుతున్నా కదా, అవన్నీ నీకు నేను సమర్పించే స్తోత్రాలు. యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. అందుకని ఏం కర్మలు చేస్తున్నానో నా లోకంలో జీవించేందుకు అవన్నీ పరమేశ్వర నీకే అర్పిస్తున్నాను. అది నీ ఆరాధనం కోసమే అది అని, నా జీవితమే నీ కోసం అర్పిస్తున్నాను అని 4వ శ్లోకము. ఆఖరికి కరచరణ కృతం వాక్కాయజం కర్మజం వా శ్రవణ నయన యజం వా మానసం వా అపరాధం విహితం అవిహితం వా సర్వమేత క్షమస్వ జయ జయ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో అని. శరణాగతి 5వ శ్లోకము. నేను ఎన్ని తప్పులు చేసినానో ఇవన్నీ మానసంగా చేసినప్పుడు కూడా తప్పులు చేసి ఉండొచ్చు. పరమేశ్వర నన్ను నువ్వే క్షమించాలి. కరచరణ కృతం, కాళ్ళతోనో చేతులతోనో చేసింది. వాక్ కాయజం, నా మాటలతోనో లేకపోతే శరీరంతోనో చేసింది. కర్మజంబ, కర్మలు నేను చేస్తే కర్మల వల్ల చేసింది. శ్రవణ నయన జంబ, నా చెవులతోనో కళ్ళతోనో చేసింది. మానసంబా అపరాధం, మనస్సుతో అయినా మీకు అపరాధం చేసేనంటే. విహితం అవిహితం వా, విహిత కర్మ నిత్య కర్మలన్నీ, అవిహితం వా
కూడిన కర్మలన్నీ కూడా సర్వమేతర్ క్షమస్వ, ఓ పరమేశ్వర నన్ను క్షమించు ఇదేం తప్పులు చేస్తే. జయ జయ కరుణాబ్దే, నువ్వు కరుణాబ్ది కరుణాసాగరుడు, నీ అత్యంత కరుణ కోలినవాడు పరమేశ్వర, ఓ మహాదేవ, ఓ శంభు నువ్వే నన్ను కాపాడాలి అని మనం చేసే కర్మలు అన్నిటినీ పరమేశ్వరుడికి అర్పణించి చేస్తున్నాం అనుకుంటే మనకి ఎప్పుడూనే ఏది ఒక అడ్డంకు ఒక పాపము కలగదు అని. ఇదే సౌందర్య లహరిలో 27వ శ్లోకంలో జపో జల్ప శిల్పం సకలమపి ముద్ర విరచన గతి ప్రాదక్షిణ్య క్రమణం అసాధ్య హుత విధి ప్రణామస్య సందేశ సుఖమఖిలం ఆత్మార్పణ దృశ సపర్యాపర్యాస్తవ భవతు యన్మే విలసితం అని నేను చేసేది అన్నీ మీకు సపర్యాగా ఉండని అని సౌందర్య లహరిలో ఇది చెప్పబడింది. ఇలా అద్భుతమైన శివ మానస పూజ అని మానసికంగా ఎలా మా పరమేశ్వరుడికి పూజ చేయొచ్చు అని ఒక భగవత్పాదులు అందించిన స్తోత్రం చూసాము. ఇలా వీలైనంత వరకు మనం అన్ని చోట్ల పరమేశ్వరుడు ఉన్నా కూడా మనం ఎందుకు గుడికి వెళ్తున్నామంటే అన్ని చోట్ల పరమేశ్వరుడు ఉన్నామని స్థితిని మనం ఇంకా మన అంతరాత్మ పొందలేదు, అంతఃకరణ పొందలేదు, అందుకుని గుడికి వెళ్తే మనకి ఇంకా మంచి కలుగుతుంది ఎలా అంటామో అలాగే మానసిక పూజ అన్నది పరమేశ్వరుడికి నిజమైన పూజలు వందల కొద్ది చేసి 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 మీకు చిత్తశుద్ధి వస్తే అప్పుడు మీరు మీ మనస్సు ఆ పరమేశ్వరు గురించే ఆలోచించే స్థితిని పొందుతుంది అని చెప్పి అలాంటి స్థితిని మనం పొందాలి. దాని తర్వాత మానసిక పూజ ప్రతిరోజు పరమేశ్వరుడికి చేస్తూ ఉండాలి అని చెప్పుకుంటూ ఇంతటితో నేను విరమించుకుంటాను. ఓం సహనా భవతు సహనౌ భునత్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.